వేరే వాళ్ళు ఒక్కళ్ళే ఓట్లేస్తే గెలవలేదు కదండి. రైట్, చంద్రిక గారు మాట్లాడదాం. అంటే ఇక్కడ పార్టీలు విషయం పక్కన పెడితే భగవంతుడు హిందువుల సెంటిమెంట్కి సంబంధించిన అంశం. ఒక నార్మల్ జీతగాడికి 40,000 50,000 తెచ్చుకునేటువంటి ఎంప్లాయీ కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఎలా చేశాడనేది కూటమి నుంచి వచ్చిన ప్రశ్న. అదేవిధంగా అర్నబ్ గారు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకి సమాధానం రాలేదనేది చంద్రిక గారు చెప్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు అమ్మ చంద్రిక గారు చాలా చక్కగా మాట్లాడారు. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీలకు సంబంధం లేకుండా హిందూ మొత్తం పైన దాడి జరుగుతూ ఉంది, దాన్ని అందరం కూడా ఖండించాలనేటువంటి విధంగా మాట్లాడారు. యాజ్ ఏ హిందూగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ ఫెల్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మేడం గారు మాట్లాడిన దానికి. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా, నేను ఎక్కడికి వచ్చినా అదే చెప్తున్నాను. హిందూ ధర్మం పైన వెంకటేశ్వర స్వామి పైన ఎవరు చేసిన అన్యాయం చేసినా సరే శిక్షార్హులు లేటున్నాం. అది వైసీపీనా టీడీపీనా బీజేపీనా ఇంకొక పార్టీనా అనేది పక్కన పెడితే ఎవరు చేసినా తప్పే, అందరికీ శిక్షార్హమే. కానీ మా వాదన ఏంటంటే, ఇప్పుడు మేడం గారు కూడా వినాలి నేను చెప్పేది ఏందనేది. మళ్ళీ ఒకసారి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు మీరు కలెక్ట్ చేసినటువంటి శాంపిల్స్ ఏవైతే ఈ యొక్క జంతు కొవ్వు ఈ యొక్క కెమికల్స్ కలిసి ఉన్నాయని చెప్పున్నారో, అవి తీసుకున్నటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో 4 ట్యాంకర్స్, ఏది జూన్ 6వ తేదీ జూన్ 12వ తేదీ ఆ శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ శాంపిల్స్ని రిజెక్ట్ చేశారు. అంటే టీటీడీలో ఏదైనా ఒక శాంపిల్ రిజెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఎన్టీఆర్ గారి టైంలో ఉంది. ఎన్టీఆర్ గారి టైంలో ఒక 16 సార్లు అయింది, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయినప్పుడు 14 సార్లు అయింది, వైఎస్ఆర్ ఉన్నప్పుడు 19 సార్లు అయింది, అతను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అయింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చింది, ఇప్పుడు కూడా 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ టీటీడీ థింగ్. ఇప్పుడు అది 4 ట్యాంకర్లు వెనక్కి వచ్చేసాయి కదా. 4 ట్యాంకర్లు వెనక్కి వచ్చేసిన తర్వాత వాటిల్ని మళ్ళా మన వైష్ణవి డైరీ ఇన్వాయిస్తో చేశారు దాన్ని. ఇది సిట్ నేను చెప్పేది కదా, సిట్ ఇదే చెప్పింది. ఇది సిట్ చెప్పినటువంటి రిపోర్ట్, సిట్లో ఉన్నటువంటి రిపోర్టే నేను చదువుతున్నాను నేను. ఏదైతే రిజెక్ట్ చేసినటువంటి ఏఆర్ డైరీ ట్యాంకర్స్ 4 ఉన్నాయో ఆ 4ని కళాశాలలో తీసుకుపోయి పెట్టి ఒక 4 రోజులు, ఒక 40 రోజులు, 50 రోజులు పెట్టి ఈవెన్ దో సీల్ ఈజ్ నాట్ రిమూవ్డ్, సీల్ కూడా రిమూవ్. అది మీరు ఇందాక కూడా మాట్లాడారు, మరి దానికి విజయశేఖర్ రెడ్డి గారు మీ సమాధానం ఏంటి? విజయశేఖర్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా 2020లో నిబంధనలు సల్లించిన తర్వాతనే ఏఆర్ డైరీ రంగంలోకి వచ్చింది. ఏఆర్ డైరీ మొట్టమొదటిగా సమాధానం మన్సూర్ రెడ్డి వినాలి, ఆయన వినాలి. రైట్, చెప్పండి శేఖర్ గారు. ఏమండి, మార్చి 2023లోనే ఏఆర్ డైరీ స్టార్ట్ చేసిందండి తిరుమలకు నెయ్యి సరఫరా చేయడం. రెండవది 2022లో ఎప్పుడైతే ఈ బోలే బాబా జూన్ 12 వచ్చిందండి ఏఆర్ డైరీ, లేదా ఏందండి మీరు చెప్పేది చెప్తా ఉంటే జూన్ 12 వచ్చింది ఫస్ట్ రిపోర్ట్. శేఖర్ గారు అలా కాదు, మధుసూదన్ గారు వారి మాట్లాడినివ్వండి, మీరు నోట్ చేసుకోండి, మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఏఆర్ డైరీని వైష్ణవి డైరీని రంగంలో తెచ్చింది ఎవరు? 2020లో నిబంధనలు సడలించారు. 2023లో ఏఆర్ డైరీ సరఫరా చేయడం స్టార్ట్ చేసింది. ఇది ఎవరి హయాంలో తెచ్చిన డైరీ? ఇది వైసీపీ హయాంలో తెచ్చిన డైరీ కదా. 2023లో కదా అది స్టార్ట్ చేసింది సరఫరా చేయడము. మరి అదే దరిద్రము జూలై 2024 జూలై తర్వాత కూడా కొనసాగింది. ఏమంటే ఆ రోజు మనకు 4 ట్యాంకులు చిక్కాయి కాబట్టి మనము ఆ శాంపుల్ తీసుకోగలిగాం. లేదంటే ఆ 5 సంవత్సరాలు జరిగిన ఆ మాఫియా ఏదైతే ఉందో కల్తీ మాఫియా, దాన్ని అసలు బయటపడేవాళ్ళ ఇంకా కొనసాగే అవకాశం లేదా? రెండో మాట, ఆయన అంటున్నాడు కదా ఏఆర్ డైరీ పంపిస్తే రిజెక్ట్ అయ్యాయి, మళ్ళా వైసీపీ డైరీ దాన్ని మళ్ళా టీడీ పంపించిందని. నేను ఒకటే చెప్తున్నా అండి, ఏఆర్ డైరీ శాంపుల్స్ గీ పంపించినప్పుడు కొన్ని టెస్ట్ ల్యాబుల్లో ఆర్ వాల్యూస్ ఏదో కొంత మ్యాచ్ కాలేదు, అందువల్ల ఎనికి వెళ్ళిపోయింది. తర్వాత బోలే బాబా వారు ఏం చేశారు, ఈ ఏదైతే గీ 4 ట్యాంకర్లు ఉన్నాయో దాన్ని ఇంప్రూవైజ్ చేశారండి. కొన్ని కెమికల్స్ కలిపి ఇంప్రూవైజ్ చేసి మళ్ళా టెస్టులకు దొరకకుండా, అంటే టెస్టులలో రిపోర్ట్స్ ఏదైతే వస్తాయో అవి ఇంప్రూవైజ్ చేయడానికి, అంటే కరెక్టమైన వాల్యూస్ రావడానికి, దాన్ని మళ్ళా చెకింగ్ చేయడానికి ఏదైతే అవసరమో దాన్ని మళ్ళా ఇంప్రూవైజ్ చేసి ఆ 4 ట్యాంకర్లను మళ్ళా పంపించింది ఎవరండి? బోలే బాబా వారు వైష్ణవి డైరీతో కలిసి ఈ కుట్ర పన్ని దాన్ని ఆ 4 ట్యాంకర్లను కొండ మీద పంపించారు. మరి ఇదంతా ఎవరి డైరెక్షన్ నడిచింది? బోలే బాబా డైరీ ఆధ్వర్యంలో నడిచింది. ఈ బోలే బాబా, వైష్ణవి, ఏఆర్ డైరీ, ఈ మాఫియా ఎక్కడి నుంచి వచ్చింది? వైసీపీ గవర్నమెంట్ వచ్చిందే కదా. రెండో మాట, ఇప్పుడు మధుసూర్ రెడ్డికి ఒక క్వశ్చన్ వేస్తాడు నాకు, ఏమని బోలే బాబాని తెచ్చింది ఎవరండి అంటాడు. నేను అడుగుతున్నా, 2019 ఏప్రిల్లో బోలే బాబా మొట్టమొదటిసారిగా టెండర్ లో పాల్గొన్నాడు. టెండర్ లో పాల్గొన్న తర్వాత టెక్నికల్ వ్యాలిడేషన్, తర్వాత ఫైనాన్షియల్ వ్యాలిడేషన్ జరగాలి. టెక్నికల్ వ్యాలిడేషన్ ఏమంటే ఏప్రిల్ 2019 ఎలక్షన్ టైము,
చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ బిజీలో ఉంటాడా, టీటీడీ బిజీలో ఉంటాడా? రెండోది ఏమంటే టెక్నికల్ వ్యాలిడేషన్ ఎలక్షన్ అయిన తర్వాత జరిగింది. జరిగినప్పుడు ఎవరు టెస్ట్ చేసుకోవాలి దాన్ని? వాళ్ళకి సరైన ప్లాన్స్ ఉన్నాయా లేవా? వాళ్ళు కరెక్ట్ గా గీని తెస్తున్నారా లేదా? వాళ్ళు పాడి ఉందా? శేఖర్ గారు 2018 జూన్ 7న బోలే బాబా డైరీకి సంబంధించి కన్ఫర్మ్ చేసింది చంద్రబాబు గారు అనేటువంటిది వైసీపీ చేసినటువంటి ఆరోపణ. ప్రాథమికంగా ఆ డైరీని లిస్ట్ ఏమంటే ప్రాథమికంగా ఆ డైరీని లిస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉందండి. కానీ మొట్టమొదటిసారి వాళ్ళు సరఫరాకి ఎప్పుడైతే అంగీకరించారో అది జరిగింది 2019 ఏప్రిల్లో. మొట్టమొదటిసారి టెండర్లో పాల్గొంది 2019 ఏప్రిల్లో. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని మీకు పంపుతాను. అయితే వాళ్ళు సరఫరా చేసింది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లియర్ గా మీకు పంపుతా. 2019 జూన్ తర్వాత వాళ్ళు సరఫరా చేశారు. మరి సరఫరా చేసినప్పుడు ఎవరు బాధ్యత? అది వైసీపీ గవర్నమెంట్ బాధ్యత కదా, వైఎస్ఆర్ బాధ్యత కదా. అది మీరు పట్టించుకోకుండా ఏమండి 2022లో బోలే బాబా డైరీని బ్లాక్ లిస్ట్ పెట్టారు. ఎందుకు పెట్టారు? 25 రూపాయలు మాకు డబ్బులు ఇవ్వండి కేజీకి, లేదంటే మీ సంగతి చూస్తామని కాడూరు చిన్నప్పని బెదిరించాడు. అందువల్లనే ఆ రోజు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. కానీ అప్పటి వరకు నిరాటంకంగా సాగింది వాళ్ళ కథంతా, మాఫియా అంతా. తర్వాత ఏం చేశారు? ప్రీమియర్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ ఏఆర్ దగ్గర డబ్బు ఏమంటే ఏఆర్ కావచ్చు, వైష్ణవి కావచ్చు, అసలు వాళ్ళకు ఎక్స్పీరియన్సే లేదు, అనుభవమే లేదు. అంతా ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్. వాళ్ళ దగ్గర అసలు ఆవులు లేవు, తర్వాత పాల సేకరణ లేదు, ఏమీ లేదండి. అలాంటి ఒక కంపెనీలకు ఏం చేశారు? వీళ్ళకి సంబంధించిన డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, తర్వాత లక్షలాది మంది భక్తులు వస్తారు. కొన్ని కోట్లు తిరుమల దేవాలయానికి సంబంధించి కూడా వస్తాయి. బట్ ఇది నిజంగానే బాధాకరం. రైట్ శేఖర్ గారు మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. ఒక ప్రైమ్ డిబేట్ లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను.